ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మరి ఒకసారి ప్రభు యొక్క మహాకృప మిమ్మల్ని నన్ను కూడా ఆవరించి ఉండగా, మన ఆయుష్ను పొడిగించి ఉండగా, ఈ రోజున సజీవుల లెక్కల్లో మనం ఉండగా, ఇన్ని చేసిన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులతో ఆహ్వానించుకుందాం. రండి, ఈరోజు వాక్యం ధ్యానం చేద్దాం. గత దినాలలో మనం చెప్పుకున్న ఆ యొక్క స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నీ ఇంటిలో ఏమున్నది అని ఆ ప్రభు అడిగారు. అనగా ఎలీషా అడిగినప్పుడు, నా ఇంట్లో నూనె కుండ ఉంది అని చెప్పింది. ఆ నూనె కుండ అయిపోయింది. దేవుని యొక్క సన్నిధిలోని భక్తుడు ఆ నూనె కుండ మరి ఉన్నంత వరకు అది నిండుగా ఉంది. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అది నూనె కుండ ఆరిపోయింది. అప్పుడు ఆ విధవరాలికి మరి దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే, ఆ నూనె కుండలోని నూనె నింపి మరి ఆ యొక్క నూనెను అమ్ముకొని మరి తర్వాత జీవనం సాగించమని చెప్పారు. అయితే ఈ రోజున మరలా దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంట్లోనే ఉంది. ఇదిగో నీ ఇంట్లోనే ఉంది అని అంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ప్రకారంగా ఆ ఇంటిలో ప్రభు ఉన్నారు. చదువుదాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మరియు ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. వింటున్నారా? ప్రభువు ఈ గ్రామం పేరు మరొకటి కాదు కానీ బేతనియా. ఈ బేతనియా గ్రామంలో ప్రభువును ఆయన శిష్యులను వెళ్తూ ఉంటుండగా మరి ఆ శిష్యులను ఒక స్త్రీ అనగా మార్త తన ఇంట చేర్చుకుందంట. ఎప్పుడైతే యేసు ప్రభు ఒక ఇంటిలోకి వెళ్ళారో ఆ ఇంటి పరిస్థితే మారిపోతుందండి. ఎవరి హృదయంలోని ప్రభు చేరతారో ఆ హృదయపు పరిస్థితే మారిపోతుంది. అది వరకు అక్కడ చీకటి ఉండొచ్చు, అది వరకు అక్కడ పాపము ఉండవచ్చు, అది వరకు అక్కడ అసమాధానం ఉండొచ్చు, అది వరకు అక్కడ లేమి ఉండొచ్చు, అది వరకు అక్కడ మరణమే ఉండొచ్చు కాక. కానీ ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నారో ఆ ఇంటిలో ప్రభు ఉన్నారు. ఆయన శిష్యులు ఉన్నారు. అగో అక్కడ రెండో మాట ఏముందంటే, మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన వాక్యము వింటుందంట. పాదముల దగ్గర కూర్చొని వాక్యము శ్రద్ధగా వింటుందంట. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది కూడా అదే. మన ఇళ్లలోని బైబిళ్ళు ఉంటాయి. ఏమండి, సాధారణమైన బైబిల్ కానివ్వండి, గోల్డ్ బైబిల్ లేక సిల్వర్ బైబిల్, రెఫరెన్స్ బైబిల్, లేకపోతే ఆ యొక్క వెంటనే ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం తీసే ఆ బైబిల్, ఇలాగ రకరకాల బైబిల్. ఇవి కాకుండా ఇంకా వేల ఖరీదు కలిగిన బైబిల్ ఎన్నో ఉంటాయి. కొన్ని అలంకారానికి ఉంటాయి, కొన్ని మేము కూడా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఉంటాయి, కొన్ని హోదాను చూపించుకోవడానికి ఖరీదైన బైబిళ్ళు ఉంటాయి. ఏ బైబిల్ అయినా బైబిలే. ఎందుకు అలాగెందుకు అవుతుంది? అవి ఖరీదైన బైబిల్, ఇది ఇలా బైబిల్ అంటే అది నీ స్థితిని చూపించుకోవడానికే కానీ వాక్యము అన్నిట్లోనూ దేవుడు ఒక్కడే. ఆ వాక్యాన్ని ఇక్కడ మరి అశ్రద్ధగా ఆయన పాదాల దగ్గర కూర్చుండి వింటుందంట. ఈ రోజున నీ ఇంట్లోని మరి బైబిల్ ఉంది, ఈ వాక్యం ఉంది. మరి ఆ బైబిల్కి నీ హృదయంలో చోటు ఉందా? ఒకసారి ఒక పాస్టర్ గారంట ఒక ఇంటికి పుట్టినరోజుకి పిలిస్తే మరి భోజనానికి వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు వెళ్తున్నది కాకుండా తన భార్యని కూడా తీసుకొని వెళ్ళారు. పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళారు. అంతకుముందు ఏదో ఆ కుటుంబము ఒక 2 వారాలు వస్తే 3 వారాలు మానేసే కుటుంబం చర్చికి. వాళ్ళు ధనవంతులే, అన్ని సమృద్ధిగా ఉన్నవాళ్లే, కానీ భక్తిలో సమృద్ధి లేదు, దేవుని ఎడల భయములో సమృద్ధి లేదు, దేవునితో సహవాసంలో సమృద్ధి లేదు. ధనం ఉంది సమృద్ధిగా, ఇవేవి లేవు సమృద్ధిగా. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఏముంది? వాక్యం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా?
నీ హృదయంలో వాక్యము లేకపోతే ఈ వాక్యము నీ కొరకే. వాక్యం అంటే ఎలాగుండాలి అని అనుకుంటున్నావేమో. ఇదిగో మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని వినుచుండెను. ఎప్పుడైతే వాక్యాన్ని ఒక ఇంటిలోని చేర్చుకుంటామో అక్కడ చీకటి ఉండదు, అక్కడ అసమాధానం ఉండదు, అక్కడ బాధలు, వ్యాధి బాధలు, అసమాధానాలు ఉండవు, అక్కడ మరణం ఉండదు. అక్కడ ప్రభు సన్నిధి, ప్రభు వెలుగు ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ విజ్ఞాపన ఉంటుంది, అక్కడ సహవాసం ఉంటుంది, అక్కడ ఒకరితో ఒకరి సమాధానం కలిగి అందరూ కలిసి ఒక్కసారిగా ప్రార్థన చేస్తారు. మరి అలాంటిదే ఆ ఇంటిలో నుండి వాక్యం ఉంటే, ఒకవేళ నీ హృదయంలో వాక్యము లేకపోతే, నీ ఇంటిలో కూడా వాక్యము లేకపోతే, నీలో వాక్యము లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనము. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసము నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున అది అనుకుంటుందంట, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అని అనెను. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, దేవుని ఆత్మ పొందిన తర్వాత ఈ హృదయము ఖాళీగా ఉంచొద్దు. పేతురు భక్తుడు తన యొక్క పత్రికలో రాస్తారు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఏ పాలను? వాక్యమనే పాలను అపేక్షించాలంట. రక్షణలో ఎదగడానికి పాలు కావాలి, లేక పసిపిల్లలకి పాలు కావాలి. రక్షణలో ఎదగడానికి కావలసిన బలం కావాలి, అది వాక్యములోనే ఉంది. ఒక ఇల్లు ఊడ్చబడి ఉందంట, చక్కగా అమర్చబడి ఉందంట, చాలా అందంగా ఉందంట, అయితే అందులోని ఉండడానికి ప్రభుని ఆహ్వానించలేదు. ఒక హృదయము ఖాళీ చేయబడింది, ఒక హృదయము ఊడ్చబడింది, ఒక హృదయము కడగబడింది. అది వరకు ఉన్న చీకటి అంతా తొలగిపోయింది, అది వరకు ఉన్న సాతాను సామ్రాజ్యం కూల్చబడింది. కానీ యేసు ప్రభువుని ఆహ్వానించుకోలేదు. ఎప్పుడైతే ప్రభు మీ హృదయంలోకి వస్తారో, ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించుకుంటావో, ఇదిగో దేవుని యొక్క సన్నిధితోనే నింపబడిన ఆ గృహంలోని ఏవైతే మరి చెడ్డవైన దయ్యాలు ఉన్నాయో, ఇక్కడ అంటారు కదా, నాకంటే మరి చెడ్డవైన 7 దయ్యాలతో నేను వచ్చి ఆ హృదయంలోని నేను ప్రవేశిస్తాను అని. మరి అలాంటి స్థితిలోనున్న ఆ హృదయంలోని దేవుని వాక్యము లేని కారణం చేతనే ఈ యొక్క చెడ్డ దయ్యాలు ప్రవేశించడానికి కారణమైంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ హృదయంలోని దేవుని ఆహ్వానించావా? ఇగో ఈ కుటుంబము వాక్యానికి స్థానం లేదు. చెప్పుకున్నాం కదా, ఒక 2 వారాలు మందిరానికి వస్తే 3 వారాలకి రాని కుటుంబాలు ఇవి. ఇలాంటి కుటుంబాలు ఎవరైనా మీలోని వింటున్న వారిలో ఉంటే వారిని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని భక్తుడు 119వ కీర్తనలో మాట్లాడతారు. ఈ రోజున నీ హృదయంలోని కానీ వాక్యము లేకపోతే నీ ద్వారా పాపం జరిగిపోతుంది. ఈ రోజున వాక్యము ఉన్న ఇళ్లలోని దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. వాక్యానుసారంగా జీవించే వారిలో దేవుని సన్నిధి ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, ఆ యొక్క కుటుంబంలోని మరి ప్రభువుని ప్రేమిస్తున్నారు, కానీ దైవ సేవకుని ప్రేమిస్తున్నారు, మరి పుట్టినరోజులకి మరి ఇంకొక సెలబ్రేషన్కి పిలుస్తున్నారు, కానీ వారి జీవితంలో వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు.
అందుకని ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లోని మరి భోజనం చేస్తుండగా ఆ దైవ సేవకుడి కంట వాళ్ళ ఖరీదైన వాళ్ళు కదా, మరి ధనవంతులు కదా, మంచి వెండి కంచాల్లోని, వెండి స్పూన్లతోని, వెండి యొక్క పాత్రలతోని మరి అంతా సిద్ధం చేశారు డైనింగ్ టేబుల్. ఎప్పుడైతే ఆ వెండి వస్తువులన్నీ ఉన్నాయో అందులో మరి ఆ యొక్క రోజు డిన్నర్ పూర్తయింది, భోజనాలు పూర్తయినాయి. మరి చాలాసేపు కూర్చొని పాస్టర్ గారు మాట్లాడారు. అమ్మ మీరు ఎందుకు మందిరానికి రావట్లేదు, రండి అని ప్రోత్సహించారు, అడిగారు. అమ్మ మీరు వాక్యం రోజు చదువుతున్నారా అని కూడా అడిగారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏదేదో సాకులు చెప్పారు. అయ్యో నేను రోజు వాక్యం చదువుతున్నానండి, ఏ రోజు వాక్యం మానలేదండి. దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది అబద్ధాలు మాట్లాడేవారుగా ఉంటారు. దేవుని యొక్క సేవకుడితోని అబద్ధాలు మాట్లాడొద్దు. నీ వ్యక్తిగత విషయాలలోని ఏదైనా సాకులు చెప్పినా సరే అది ఒక తీరు, కానీ దైవ సంబంధమైన సంగతులను గూర్చి సాకులు కూడా చెప్పడానికి లేదు. పేతురుతోని చెప్పారు, ఇంతకే అమ్మారా అంటే అవును అన్నారు. ఎందుకు మీరు దేవుని ఆత్మను శోధిస్తున్నారు, దేవుని ఆత్మతో ఎందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు అని ప్రభు మాట్లాడారు. దైవ సేవకుడితో అబద్ధం ఆడొద్దు, దైవ సేవకుల దగ్గర అబద్ధం ఆడొద్దు. ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు, జులాయిగా తిరిగే యవనస్తులు, బద్ధకస్తులైన యవనస్తులు. చాలాసార్లు ఒక దైవ సేవకుడు ప్రేమను గురించి బోధించడం చూశారు. ప్రేమను గురించి ఆయన ఎంతో భారం కలిగి దైవ ప్రేమను గురించి చెప్తూ ఉండేవాడు. అయితే వీళ్ళకి ఒకనాడు ధనం అవసరం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఫలానా పాస్టర్ గారు చాలా ప్రేమ కలిగినోడు, ఆయనను మోసం చేద్దాం, ఆయన దగ్గర ఎలాగైనా డబ్బులు రాబడదాం అనుకున్నారు. దానికి వాళ్ళకి ఆలోచన ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒరే నువ్వు చచ్చిపోయినట్టుగా నటించు, నేను ఆయన్ని తీసుకొని వస్తాను, తీసుకొచ్చినప్పుడు ఆయన మరి ప్రేమ గలవాడు కదా, నేను ఆయన్ని మరి మాకు బరియల్ కార్యక్రమానికి కూడా డబ్బులు లేవు అని నేను చెప్తాను, నీవు మాత్రము శవములాగా పడి ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆయన మనకి ధనం ఇస్తాడు, మనం దానితో జల్సా చేద్దాం అని అనుకున్న రీతిని మరి ఈయనను సిద్ధం చేశారు. ఏదో కొంతమంది వాళ్ళతో కలిసి కొంతమందిని సిద్ధం చేసుకున్నారు. ఆ దైవ సేవకుడికి చెప్పారు. ఆయన చాలా బాధపడ్డాడు, ఎందుకంటే దేవుని ప్రేమ హృదయంలో ఉంది దైవ సేవకుడికి. ఆ హృదయంలోని ప్రేమ మోసపోవడానికి కూడా సిద్ధపడుతుందని 13వ కొరింథీ పత్రికలో రాసింది. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ సహించును అన్న మాటలు విజ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళాడు దైవ సేవకుడు, చూశాడు ఎలా జరిగింది అంటే రాత్రి అనుకోకుండా హార్ట్ అటాక్ ఇది చెప్పాడు. నమ్మేశాడు దైవ సేవకుడు. అయితే ఆయన దగ్గర కొంత ధనం ఉంది, తీసుకొని ఇచ్చాడు. రండి నేను ప్రార్థన చేస్తానన్నాడు. ప్రభువా ఇగో నాయనా, ఈ యవ్వన కాలంలోనే ఈయన వెళ్ళిపోయాడు ప్రభువా, ఈయన ఆత్మను ప్రభువా మీరు తీసుకున్నారు ప్రభువా, అయ్యా మీకు ఇష్టమైతే ఈయన ఆత్మను మీరు చేర్చుకోండి ప్రభువా, అయ్యా మీకు ఇష్టమైతే నాయన మరి నరకానికి వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా అంటూ ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నోరారా ఆమెనని చెప్పాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నరుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆమెను చెప్పాడో, ఆ ధనం ఇచ్చేశాడో, వెళ్ళిపోయాడు సేవకుడు. ఇక తర్వాత వెళ్ళి వీడు అంటున్నాడు, రే పాస్టర్ గారు వెళ్ళిపోయారా, లెగరా అంటున్నాడు. అక్కడ దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు, భారం కలిగిన సేవకుడు, ప్రేమ కలిగిన సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు వినకుండా పోతాడా? ఇక వాడు లెగడు, వాడు లేచే పరిస్థితిలో లేదు, వాడు చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు వీడికి మారు మనసు వచ్చింది, బ్రతికున్నోడికి మారు మనసు వచ్చింది. అప్పుడు వీడు మార్పు చెందాడు. ఈ రోజున దైవ సేవకులతోనే అబద్ధం ఆడొద్దు, దైవ సేవకుల దగ్గర సాకులు చెప్పొద్దు.
దేవునితో అబద్ధమాడొద్దు, దేవునితోను కూడా సాకులు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. ఇక్కడ ఎప్పుడైతే మరి వాళ్ళు అంటున్నారు, మీరు వాక్యం చదువుతున్నారా అంటే, మేము రోజు చదువుతున్నాం. మంచిదమ్మా, మానొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట దైవ సేవకుడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ యొక్క వెండి పాత్రలు, వెండి గిన్నెలు అన్నిటినీ సరి చూసుకున్నప్పుడు ఒక 2-3 స్పూన్లు కనబడట్లేదంట. వెండి స్పూన్లు, బరువైన వెండి స్పూన్లు కనబడకపోయేసరికి పాస్టర్ గారు తీశారా, పాస్టర్ గారిని దొంగ అందామా అంటే లేదు. మరి ఎలాగా, ఎక్కడ పోయినాయి, ఎవరిని అడుగుదామని ఆ వారం అంతా నలిగిపోయారంట. ఆ వారం అంతా నలిగిపోయిన తర్వాత ఆదివారం నాడు మరి పాస్టర్ గారు ఇంటికి వచ్చి వెళ్ళి ఆదివారం నాడు వెళ్ళి పాస్టర్ గారి దగ్గర కనిపించారు. ఆ రోజు ఆరాధన జరిగింది, అంతా అయిపోయింది. తర్వాత చెప్పలేక చెప్పారు, అయ్యగారు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఇంటిలో మరి వెండి చెంచాలు కనబడట్లేదండి. పాస్టర్ గారు నవ్వుకున్నారు. అంటే మీరు ఇప్పటి వరకు బైబిల్ తెరవలేదన్నమాట. మీరు నాతో అబద్ధం చెప్పారు. మేము రోజు వాక్యం చదువుతున్నాం అన్నారు. అంటే మీరు రోజు వాక్యం చదవడం అబద్ధం. మీరు రోజు వాక్యం చదువుకోవట్లేదు కాబట్టి సేవకులతో కూడా తేలిగ్గా అబద్ధాలు ఆడుతున్నారు మీరు. కాబట్టి ఈ రోజున మీ యొక్క మాటే మీ మీద సాక్ష్యం. వాక్యాన్ని చదవండి అమ్మా. వాక్యం చదివినప్పుడు ఇలాంటి బలహీనమైన భక్తి ఉండదు, బలంగా ఉంటారు మీరు అని చెప్పాడంట ఆ దైవ సేవకుడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఆ స్త్రీ, ఆ మార్త వాక్యాన్ని లేక దేవుణ్ణి లేక ప్రభువుని లేక యేసుక్రీస్తుని తన ఇంట చేర్చుకుంది. ఆ ఇంట్లోని ఆయన పాదాల దగ్గర మరియ కూర్చొని వాక్యం వింటుంది. ఈ రోజున నీ ఇంట్లో వాక్యం ఉందా? లేక చెడ్డవైన 8 దెయ్యాలు నీ ఇంట్లో కాపురం ఉన్నాయా? 8 రకాల ఆ వ్యసనాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? నీకు నష్టాలు ఉన్నాయా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తావో నీ వల్ల పాపము జరగదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తావో, ఎవడైతే నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టిస్తున్నానని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో నీ మీదే ఆయన దృష్టి ఉంటుంది. నీ మీద ఆయన దృష్టి నిలుపుతాడు. నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. అలాగనే ఎవడైతే ఆ మాటలు చొప్పున తన కుటుంబాన్ని కట్టుకుంటాడో, పునాది మీద బండ మీద పునాది వేసుకుంటాడో, వాడు అందమైన కట్టడం కడతాడు. బలమైన కట్టడం కడతాడు. అనేకులకు ఆశ్రయకరమైన మంచి కట్టడం కడతాడు. అలాగనే ఎవడైతే ఆయనను ఆహ్వానిస్తాడో, ఎవరి హృదయంలోనైతే నీ ధర్మశాస్త్రం ఉంటుందో వారి అడుగులు కదలవు అని దేవుని యొక్క వాక్యం కదా. మరి ఆ అడుగులు జారని స్థితిలో ఉంటావు నువ్వు. ఈ రోజున ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లోని వాక్యం ఉందా? నీ ఇంట్లో వాక్యం ఉంటే నువ్వు ధన్యుడవే. అనగా నీ హృదయంలో వాక్యం ఉందా? నీ జీవితంలో వాక్యం ఉందా? నీ యొక్క నడవడికలో వాక్యం ఉందా? ఉంటే నువ్వు ధన్యుడవే. ఇక్కడ అమ్మ నీ ఇంట్లోనే ఉంది అని అంటే నూనె కుండ. నీ ఇంట్లోనే ఉంది అని అంటే నా ఇంట్లో వాక్యం ఉంది. వాక్యం ఉంది. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ వాక్యము యుగ యుగములు నిలుచును. వాక్యానికి మరణము లేదు. వాక్యానికి అంతము లేదు. వాక్యానికి మరి ఎటువంటి మరి భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ ఈ నా మాటలు గతించవు అని చెప్పాడు. వాటికి గతం లేదు. ఈ రోజున అలాంటి వాక్యము నీతో ఉంటే నువ్వు యుగ యుగములు పరలోకంలో ప్రభుతో ఉంటావు. నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ఈ శరీరము ఒకానొక దినమున మట్టిలో కలిసిపోయేదే, అది ఎవడైనా సరే. కానీ వాక్యము ఎవడి శరీరములో ఉందో వాడు యుగ యుగాలు ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ఆ శరీరము మారి మహిమ శరీరం,
ధరించుకుంటాడు, ప్రభుతో ఉంటాడు. కనుక నీ ఇంటిలో లేదా నీ హృదయంలో వాక్యాన్ని దాచుకో. దేవుడి వాక్యము నీ వినికిడిలో, నీ జీవితంలో, నీ హృదయంలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యముతో ప్రభా మరి వింటున్న వారిని అయ్యా, ఇగో తండ్రి నాయన, ఎవరైతే ప్రభా మరి నిన్ను అనుసరిస్తున్నారో వారిని నన్ను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి హృదయంలో మీరు ఉండండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు పిల్లరా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ కృపావార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీ అమూల్యమైన మీ యొక్క మరి కామెంట్ని మాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.